సో అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి? కమ్యూనికేషన్ స్కిల్స్. ప్రతి చోట మనం దానికి సంబంధించి అనేక వర్క్షాప్స్, ట్రైనింగ్స్ పెట్టుకుంటాం. ప్రతి ఘట్టంలో ప్రతి పాత్ర కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఎఫెక్టివ్గా మనకి ఎలా ఉండాలో చూస్తాయంటే ఏ రోల్ తీసుకున్నాను హనుమంతుడు కమ్యూనికేషన్ స్కిల్స్కి ఇంతకంటే గొప్ప రోల్ మోడల్ అవసరం లేదు. ఫస్ట్ టైం రాముణ్ణి లక్ష్మణుని హనుమంతుడు కలిసినప్పుడు, ఏదో మార్గవేషం ఏదో కలిసినప్పుడు అక్కడ వాళ్ళిద్దరికి వచ్చే డౌట్ ఏంటంటే ఇతన్ని మన టీంలోకి తీసుకోవచ్చా తీసుకోకూడదా, ఎంతవరకు నమ్మవచ్చా, ఇతన్ని మళ్ళీ నష్టపోయినాం మోసపోయినాం, మరి ఎవరో కొత్త పర్సన్ ఇతన్ని మనం తీసుకోవచ్చా తీసుకోకూడదు అన్నప్పుడు రాముడు అనాలిసిస్ చేస్తాడు, చేసి లక్ష్మణుడికి చెప్తాడు. హనుమంతుడు మాట్లాడేటప్పుడు ఎక్కడా కూడా స్వరంలో హెచ్చు కానీ తగ్గు కానీ లేదు, అనవసరంగా తల తిప్పడము ఊపడము లేదు, చేతులు కడపడం లేదు, వాడిన పదాలన్నీ యాక్యురేట్గా ఉన్నాయి, గ్రామటికల్గా ఒక్క చిన్న మిస్టేక్ లేదు. ఇంత కరెక్ట్గా మాట్లాడుతున్నాడు అంటే ఇతను ఖచ్చితంగా మన టీంలో ఒక మంచి అసెట్ అవుతాడు మనకి, కాబట్టి ఇతన్ని మనం దగ్గరకు తీయచ్చు. అంటే కేవలం హనుమంతుడి యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్ని అంచనా వేసి ఇతను మన టీంలో ఉంటే మనకి స్ట్రెంగ్త్ పెరుగుతుంది అని చెప్పి అతను టీంలో తీసుకుంటుంది. సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్. సో ప్రతి పాత్ర ఈ రకంగా ఎంతో కొంత మనకి నేర్పించు. అట్లాగే హనుమంతుడు తన సాహసాలన్నీ లంకలో చేసిన తర్వాత వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చిన తర్వాత రామునితో సీతను చూశాను అని చెప్పి ఆ సందర్భంలో ఎంత డిస్కషన్ జరుగుతుందంటే అతను ఏ పదం ముందు చెప్పాలి అన్న దాని దగ్గర నేను కాల్ చేశాను, వాడిని కొట్టాను, ఈయన కొట్టాను, ఏం చెప్పలేదు. రాముడికి ఏం కావాలి? సీతని చూసావా లేదా అది కావాలి, అంతేగాని ఎవరిని కొట్టావు ఏంటి అనవసరం, ఎట్లా పోయావు, ఎంత బాధపడ్డావు, మనం ఏదైనా ఒక పని అప్పుడు చెప్పామంటే ఆ రిపోర్ట్ లేకపోతే ఆ పని మనకు అయిపోయి చెప్పినప్పుడు ఆ పని కంటే ముందు అబ్బా ఎంత కష్టపడిపోయాను సార్, ఎంత కష్టపడిపోయాను సార్, సో రాత్రంతా నిలవలేదు, ఈ సోదంతా మనకు కావాల్సింది ఫైనల్ అవుతుంది. ఓకే, అక్కడ హనుమంతుడు చెప్పింది ఏం తెలుసిన, సీతను చూశాను అని అంటే ఆ సీతను అనే పదం ఉపయోగించిన తర్వాత రాముడు టెన్షన్ పడతాడేమో, అంటే చూశాను అంటాడా చూడలేదు అంటాడా, ఆ కాసేపు మైక్రో సెకండ్ పాటు రాముడు టెన్షన్ పడకూడదు. కాబట్టి సీతను చూశాను అనకుండా చూశాను సీతను, ఫస్ట్ చూశాను ఆ పదం ఉపయోగిస్తాడు. అంటే ఎంత డీప్ థింకింగ్ ఉంది చూడండి, ఎంత అనాలిసిస్ ఉంటుంది. ఒక పదం ఉపయోగించేటప్పుడు ఎంత లోతుకు వెళ్ళి ఆలోచించారు. సో అవే కమ్యూనికేషన్ స్కిల్స్, అంతకంటే మనం కొత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే. అట్లాగే అడ్మినిస్ట్రేషన్లో ఇంపార్టెంట్ మనకందరికీ అనుభవమైంది ఏంటి, ఎప్పుడు కూడా పవర్లో ఉన్న వాడిని పక్కన కొంతమంది చేస్తారు. ఓకే, ఏదో ఒకటి సాకులు, ఏదో ఒకటి పక్కన వాళ్ళకి చెప్పడాలు, ఏదో ఒకటి రాంగ్ ఇన్ఫర్మేషన్ పెద్ద వాళ్ళని నేను చూశాను. సో మాకు ఇంతకుముందు మాకు రిపోర్ట్లు ఇట్లా రివ్యూ జరిగేటప్పుడు సో ఎట్లా ఉంది పబ్లిక్ పల్స్ అని చెప్పంటే, మన డిపార్ట్మెంట్ మీద 95% పబ్లిక్ సాటిస్ఫాక్షన్, నాకు ఎంత గింజుకున్నా నాకు 60% దాటింది కాదు, ఎట్లా వస్తాయి 95% అని ఆశ్చర్యపోయేవాడిని. 95% ఉందా, ఓకే 99% చూడండి అంతా ఫేకే. సో ఇటువంటి వాటిని నమ్ముకుంటే ఏమవుతుంది, లేదా మునిగిపోతుంది. సో ఇప్పుడు కూడా మనకి రిపోర్ట్ ఇచ్చేటటువంటి వాళ్ళు ఎట్లా ఉండాలి అనే దానికి క్లియర్ కట్ ఎగ్జాంపుల్ మన దగ్గర పెట్టిన వాళ్ళు ఎలా ఉండాలి. ఆ మనిషి చేసినటువంటి ఒక చిన్న పని మంచి చెడు వేరే విషయం, దానివల్ల ఫైనల్ అయిపోయింది, మొత్తం ఏమైంది, మొత్తం సిస్టమ్ అంతా డిస్టర్బ్ అయిపోయింది. సో మనం నేర్చుకోవాల్సిన లెసన్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్లో మన పక్కన ఉన్న వాళ్ళు ఎవరు కూడా మందరు లాంటి వాళ్ళు ఉండకూడదు అన్నది మనం నేర్చుకోవాలి. సో ఇట్లా అడ్మినిస్ట్రేషన్లో మీరు ఏ యాంగిల్ తీసుకున్నా కానీ దాన్ని ఆ ప్రాబ్లమ్స్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలి, ఏ విధంగా వాటిని హ్యాండిల్ చేయాలి అనే దానికి ఎగ్జాంపుల్స్, సొల్యూషన్స్ మనకి రామాయణ మహాభారతాల్లో పుష్కలంగా జరుగుతాయి. కాబట్టి వాటి కోసమైనా కానీ వీటిని చదవాలి. పుణ్యము పురుషార్థాలు వాటి గురించి నేను మాట్లాడుతున్నాను. మనం మన డే టు డే లైఫ్లో సక్సెస్ కావడం కోసం ఇవి చాలా అవసరం. సక్సెస్ సందర్భం వచ్చింది కాబట్టి ఎన్నో మోటివేషనల్ లెక్చర్స్, ఎన్నో ఇన్స్పిరేషన్ టాక్స్ ఇవన్నీ జరుగుతాం, హెడెక్స్ టాక్స్ ఇవన్నీ జరుగుతాం. ఒక సుందరకాండ చదవండి, అంతకంటే మోటివేషనల్ పుస్తకం ఇంకా ఏది అవసరం లేదు. హనుమంతుడు లాంటి వ్యక్తి ఏ విధంగా జడ్జిమెంటల్ ఎర్రర్, మండోదరిని చూసి ఆయనకి సీత ఎలా ఉందో తెలియదు, ఆధార్ కార్డు ఏది తీసుకొని పోలేదప్పుడు. సో ఎట్లా ఎదగాలి అని జస్ట్ వాళ్ళు చెప్పిన లక్షణాలు బట్టి వెతుకుతూ ఉన్నాడు. సో మండోదరిని చూసి ఆమె ఆల్మోస్ట్ సీతలాగా ఉంది, నేను సీతను కనుక్కున్నానని చెప్పాను.
అనుకొని ఆనందంగా గడుపులేస్తాడు, చేసుకొని చేస్తాడు. ఆ కాసేపట్లోనే మళ్ళీ తేరుకుని అదే సీత లక్షణాలన్నీ ఉన్నాయి, కానీ సీత ఇంత సంతోషంగా ఎలా పలుకుతుంది, కాబట్టి ఇవి సీత కాదు, నా జడ్జిమెంట్ రాంగ్ అయిపోయింది. సో అంటే ఆ జడ్జిమెంటల్ ఎర్రర్స్ని అప్పటికప్పుడు వాటిని రిజాల్వ్ చేసుకోగలిగే ఆ బుద్ధి కుశలత, అలాంటి వాళ్ళు మన టీంలో ఉన్నారు. సో అట్లాగే అగైన్ ఈ ప్రాసెస్ మొత్తం జరుగుతున్నప్పుడు ఒక దశలో హనుమంతుడికి డిసప్పాయింట్మెంట్ వస్తుంది, ఎక్కడ వెతికినా కానీ కనిపించదు సీత. అది నెక్స్ట్ స్టెప్ ఏంటి, నేను సీతని కనుక్కోవడంలో ఫెయిల్ అయిపోయాను, ఇలాగే నేను ఫెయిల్ అయిపోయి వెనక్కి వెళ్ళాను అంటే ఏమవుతుంది, నేను సీతను చూడలేదు చెప్పగానే వాళ్ళంతా చనిపోతారు. ఇంతమంది చావు కారణం కావడం దేనికి, కాబట్టి నేను ఇక్కడే నేను సూసైడ్ చేసుకుంటాను. హనుమంతుడు అనుకున్నప్పుడు మాట ఇది, నేను సూసైడ్ చేసుకుంటాను, అట్లీస్ట్ నేను ఇంకా రాకపోతే ఎక్కడో మా వాళ్ళు వెతుకుతారు అని చెప్పి వెతుకుతున్నారని చెప్పి వాళ్ళ ఆశతోనే బతుకుంటారు. కాబట్టి సూసైడ్ చేసుకునేంత అంత నిరాశలోకి హనుమంతుడు కూడా వెళ్ళిపోతాడు. అగైన్ మళ్ళీ ఒక్క క్షణం పాటే మళ్ళీ కొత్త వచ్చి అసలు ఏంటి ఇలాంటి ఆలోచన నాకు రావడం ఏంటి, సూసైడ్ లాంటి చెత్త ఆలోచన రావడం ఏంటి, జీవితంలో ఎప్పుడు ఎవరికి కూడా ఇటువంటి ఆలోచన రాకూడదు అని చెప్పి అనుకొని ఎక్కడ నేను మిస్టేక్ చేశాను అని చెప్పి మొత్తం రివైండ్ చేసుకుంటాను. చేసుకున్నప్పుడు అప్పుడు ఓకే అంతా వెతికాను, కానీ ఇంకెక్కడో ఆ మూల ఇంకేదో ఒక గార్డెన్ ఉన్నట్టుంది, అక్కడ నేను ఇంకా వెతకలేదు, కాబట్టి లెట్ మీ మేక్ వన్ మోర్ అటెంప్ట్ అని చెప్పి అక్కడ. సో ఇంతకంటే డిసప్పాయింట్మెంట్, నిరాశ, వీటిని నిస్పృహలు వీటిలోంచి బయటకు రావడానికి మంచి ఎగ్జాంపుల్ ఏమంటున్నారు. కాబట్టి ఇలా అనేక సందర్భాల్లో మనిషి ఏ విధంగా బతకాలి, వ్యవస్థ ఏ విధంగా ఉండాలి అనే దానికి రామాయణ మహాభారతాలు మంచి ఉదాహరణగా చెప్పారు. అండ్ లాస్ట్లీ ధర్మం, అది చాలా ఇంపార్టెంట్. అది లేకుండా ఏ వ్యవస్థ కూడా ఎక్కువ కాలం నిలబడదు. అందుకనే రామాయణ మహాభారతాల్లో ఎవరు ఏం చెప్పినా కానీ ధర్మం గురించి హైలైట్ చేస్తారు. సో హనుమంతుడు సీతకి కనపడి పరిచయం చేసుకుంటాడు, చేసుకున్న తర్వాత ఆమెకు నమ్మకం కలుగుతుంది. ఆ ఎవిడెన్సెస్ అవన్నీ చూసిన తర్వాత నమ్మకం కలుగుతుంది. నమ్మకం కలిగి నిజంగానే ఇతను రాముడు పంపితే వచ్చాడు. అప్పుడు మనసుకి మాట్లాడుతుంది, రాముడు ఎలా ఉన్నారు, మనం అడిగేది ఎందుకు కదా ఎవరినంటే కానీ మన దూరం ప్రాంతం నుంచి మన వాళ్ళు ఎందుకు వచ్చినప్పుడు మా వాళ్ళు ఎలా ఉన్నారు. సో ఆమె ఏమడిగిందంటే రాముడు బాగున్నాడా అని అడిగి నెక్స్ట్ క్వశ్చన్, రాముడు నేను కనిపించడం లేదు అనే ఆ దిగులుతో తన డ్యూటీస్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడా ఈ ప్రశ్న వేస్తుంది. అంటే అంత విషాదంలో కూడా, అంత కష్టంలో కూడా వాళ్ళు తన పార్ట్నర్ ధర్మంగా నడుచుకుంటున్నారా లేదా, డ్యూటీస్ సక్రమంగా చేస్తున్నారా లేదా అన్నటువంటి దాని మీదనే వాళ్ళ ఆలోచన విధానం నడుస్తుంది. కాబట్టి వాళ్ళు మనకి ఆదర్శ చూసుకుంటారు, ఆదర్శ వ్యక్తులు అయ్యారు. కాబట్టి ఈ విధంగా ఏ యాంగిల్లో చూసినా కానీ మన జీవితానికి సంబంధించినటువంటి, మన వ్యవస్థలకు సంబంధించినటువంటి అనేక గైడెన్స్ ఇచ్చేటువంటి ఆణిముత్యాలు దీంట్లో ఉన్నాయి. ఆ ఆణిముత్యాలు ఒక ఆణిముత్యం సిసిఎస్ కండక్ట్ రూల్స్. వాటిని సమర్థవంతంగా రాకేష్ వెతికి ఒక చోట కంపైల్ చేయడం జరిగింది. సో ఖచ్చితంగా చాలా మంచి ప్రయత్నం అది. ఆయన నిజంగా 2 చేతులతో రాసినట్టుగానే, ఒక చేతితో రామాయణం, ఒక చేతితో కండక్ట్ రూల్స్, అందరికీ ఒకేసారి రాయడం వల్ల ఇది సాధ్యపడింది. మంచి వర్క్ అది. సో ఇన్ఫాక్ట్ దీనికి స్టేట్ గవర్నమెంట్లో ఇంకా ఎక్కువ డిమాండ్ ఉంది. ఓకే, మనకి పోస్ట్ వాళ్ళం కాబట్టి సో సిసిఎస్ 3.1 అంటే ఏంటి, లేకపోతే 3.7 కళ్ళు మూసుకొని నిద్రలో లేకుందని చెప్పేస్తాం, కానీ స్టేట్ గవర్నమెంట్ వ్యవహారం కాదు. సో ఇన్ఫాక్ట్ ఈ మధ్య కేసు చూసాను, సిసిఎస్ రూల్స్ లాగే ఏపీసీఎస్ రూల్స్ ఉన్నాయి అక్కడ. సో ఇట్లా చాలా విషయాలు డిఫెన్స్ అసిస్టెంట్ని పెట్టుకోవచ్చు అని చెప్పి అంటే అక్కడ ఉన్న ఆఫీసర్స్ అంతా ఆశ్చర్యపోయి చూస్తారు, డిఫెన్స్ అసిస్టెంట్ అంటే ఏంటి అని. సో ఒక ఎంక్వైరీ రిపోర్ట్ అనమాట. సో నేను ఐ హ్యావ్ గాన్ టు ద ఎంక్వైరీ అండ్ కండక్టెడ్ ఎంక్వైరీ ఆన్ సో డేట్. ఐ ఫౌండ్ దట్ హీ ఈజ్ వెరీ జెంటిల్ మ్యాన్. సో నీ క్యాబినెట్ కెన్ గెట్ లాక్ అని బాగా ఉన్నాయి ఇక్కడ. తర్వాత మన వాళ్ళు చెప్పినట్లు ఇది డ్రై సబ్జెక్ట్ కాబట్టి అంత ఈజీగా మైండ్లోకి ఎక్కించలేము. ఈ విధంగా రామాయణం, భారతం ఇటువంటి వాటిని లింక్ చేసి ఇటువంటి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఇష్యూస్ అనేవి కూడా రియల్గా మంచి వర్క్ అవుతుంది. ఈ ఐగాట్, కర్మయోగి ఇటువంటి వెబ్సైట్స్లో కూడా వీటిని పెట్టితే ఎక్కువ మంది నడిచేదంతా రామాయణ మహాభారతం రాజ్యం కాబట్టి ఆ విధంగా కూడా మంచి పాజిటివ్ వాతావరణం ఉంది. కాబట్టి వీటి ద్వారా ఎక్కువ మంది లాభపడాలి. అండ్ ఫైనల్గా నేను నా ముందు మాటలో కూడా రాశాను, ఇటువంటి ఈ కాన్సెప్ట్స్ జనాల మైండ్ లేకపోతే సిసిఎస్ రూల్స్లో పని లేనటువంటి డిపార్ట్మెంట్లు అవి స్టార్ట్ అవుతాయి. అవి
పరిపాలన చేయడం మొదలుపెట్టాయి. అటువంటి ఆ వాతావరణం రావడం కోసం మీ వర్క్ కాంట్రిబ్యూట్ చేయాలని చెప్పి నేను ఆశిస్తూ మళ్ళీ మంచి వర్క్స్ ఆశిస్తున్నాను మీ దగ్గర నుంచి. ఇంత మంచి ప్రోగ్రామ్కి జనరల్గా ఇది మనకేమి టార్గెట్లు లేవు, లేకపోతే మన వీడియో కాన్ఫరెన్స్ వీటిలో కనిపించే విషయం కాదు. అయినా కానీ ఇంత మంచి వర్క్ని సపోర్ట్ చేసినటువంటి జిపిఎండి గారికి, పిఎం గారికి, మిగతా కొలీగ్స్ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. Now I request Chief Ma'am to unveil the book. Somebody is taking photos.